బాగున్నారా? వెల్కమ్ టు స్టార్ గర్ల్ ఛానల్. ఇప్పుడు నేనైతే మేకప్ వీడియో చేస్తున్నాను. దాంతోపాటు మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. తనకు కూడా మేకప్ చేయాలో వద్దా అనేది మీరు కామెంట్స్లో రాయండి. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ చూస్తుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చేసుకుంటుందో ఒకసారి అడుగుదాం. చేసుకుంటాను. నాకు ఇష్టం లేదు మేకప్. ఇంట్లో ఎప్పుడు నేను అరది దాని పిలవగానే ఐ లాషెస్ అన్నీ పెట్టుకుంటుంది. తన ఇంట్లో చాలా మేకప్ పెట్టింది కానీ నాట్లేదు. ఓకే, లెట్స్ పోదాంతో చెప్పకుండా లెట్స్ స్టార్ట్ ద మేకప్. కూర్చో. సో నేను ఎలా మేకప్ దారుణంగా చేసుకుంటానని ఎక్సైటెడ్గా ఉండవు కదా. మిర్రర్ ఒకటి కనపడట్లేదు. ఫస్ట్ అయితే నేను ఒకసారి ట్రై చేసినప్పుడు కొరియన్లో కొంతమంది చాలా వైట్గా ఉంటారు కదా, అట్లా వచ్చింది. మా మమ్మీ చూస్తూ ఉంది దయ్యంలాగా నన్ను. డాడీ అయితే దయ్యంలాగా అవన్నీ ఎందుకు చూసుకుంటూ పింపుల్స్ వస్తే ఇంకంతే నీ పని, మీ మమ్మీ నిన్ను తిడుతుంది అన్నాడు. అప్పుడు నాకైతే భయం వేసింది, మమ్మీ తిడుతుందో తిట్టదో. కానీ దీనిపైన నేను ఎప్పుడు మేకప్ చేయబోతున్నాను. నా దగ్గర బ్రషెస్ ఎక్కడున్నాయో కానీ దొరకట్లేదు. ఆరాధిత పాపం దయ్యంలాగా ఉంది. సుప్పి అనవసరంగా పిలిచింది, వెళ్ళిపోతే బాగుంది అనుకుంటున్నాను. మా డాడీ అయితే ఆ బెడ్రూమ్లో నుంచి జరుగు అంటే ఈ మేకప్ వైట్గా చేసుకోవాలి నేనైతే నా ఫేస్. సో అప్పుడు నేను ఒకసారి ట్రై చేసినాను అనమాట. చాలా బాగా వచ్చింది కొరియన్ లాగా. ఇప్పుడు ట్రై చేసుకుంటే ఇంకా కొంచెం వైట్గా అవ్వాలని తింటున్నాను. నేనైతే అప్పుడు చాలా ఇలాంటివి చాలా పెట్టుకున్నాను, అందుకే వైట్గా అయినట్టుంది నా ఫేస్ మొత్తం. ఒకసారి మా తమ్ముడికి చూపిస్తే దయ్యంలాగా నువ్వు చూసేయచ్చు కదా. ఇంత వైట్ ఓకేనా? ఎస్ ఓకేనా? ఇంకా కావాలా? నేను నా మేకప్ ట్రై చేసిందే ఇక్కడ చూపిస్తున్నా. మరి నేను అక్కడ ఇంకా చాలా వైట్ ఉంది. ఆరాధిత పాపం దయ్యంలాగా ఎంతసేపు చూసుకుంటుందో అది అని అనుకుంటుంది. పాపం తను ఏమో వీడియోలో ఎక్కువ సిగ్గుపడుతుంది కానీ నిజంగా అయితే దయ్యంలాగా కనిపిస్తుంది అని అనుకోకండి. తను నా మేకప్ కిట్ ఎక్కడో ఉంది, మమ్మీని అడగాలి. అరే Aradhita, you are excited how I will be in this makeup. Yes. కొరియన్ డ్రామాస్కి ఒకసారి వెళ్ళాలి. మేబీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారేమో. నాకు ఒక బట్ట ఉండాల్సింది, ఒక బట్ట తెచ్చుకోవాల్సింది. ఓకే, ఇది ఇట్లా బాగుంది కదా. సో దానిపైననే కొంచెం పాడి పెట్టుకుందా. ఇవంతా మా మమ్మీ పాపం ఎట్లా ఫీల్ అవుతుందో, అంత పాడు చేస్తుంది ముఖం. ఇంకా పింపుల్స్ వస్తే నాకేం తెలియదు అంటది. ఇది ఒకటి నా ఫేస్ కనిపించదు, నా బాడీ కనిపిస్తుంది.
ఇక్కడ కూడా ఒక మిర్రర్ కాల్ చేసుకుంటాను. దీంట్లోనే అన్నీ చేసుకుంటే బెటర్ అనుకుంటా నేను. అదైతే నా బాడీ కనిపిస్తుంది. నేనైతే అర్ధరాత్రికి లైట్ వేస్తాను, తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తాను. పాపం మా మమ్మీ వాళ్ళు బంద్ చేయొచ్చు కదా అంటే ఒక్క నిమిషం అంటూనే ఉంటాం. పాపం మా తమ్ముడు అయితే మొత్తం టీవీ చూస్తాడు. సో ఆ టీవీ చూస్తుండే కదా అని నేను మేకప్ వేసుకుంటాను రాత్రిలో. నాకైతే మేకప్, కొంతమందికి మేకప్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాక వేసుకుంటాడు, ఇంట్లో ఉంటే ఒక సాధారణమైన మేకప్ వేసుకుంటారు, కాలేజ్కి వెళ్తే ఒక మేకప్ వేసుకుంటారు. కానీ నేను కొన్నిసార్లు వేసుకుంటాను కదా. వాళ్ళ మా మమ్మీకి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీ మేకప్ నేను యూజ్ చేస్తున్నాను కదా, పోనీ నా మేకప్ కొనియచ్చు కదా అంటే కొనియదు. ఎందుకంటే ఏమో ఇక్కడ ఐలైనర్ ఉంటే బాగుండు, కానీ ఐలైనర్ లేదు. నేనైతే రాత్రి దీంట్లో పెట్టుకున్న ఎట్లా గలీజ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది కొంచెం ముందుకు చేద్దాం. ఇక్కడ కాకుండా బాగుంది కదా. ఈ మిర్రర్ ఒకటి సెట్ చేస్తానేమో రాదు, అందుకే పెద్ద మిర్రర్లో చేద్దామంటే చేయలేదు. ఇట్లా పెడితే బాగుంది, దానిపైన పెట్టి కానీ కొంచెం పైనకుంటే బాగుంటుంది కదా. ఇలా కూర్చొని చేస్తున్నాను కనబడుతుంది. నేను కూడా ఈ కలర్ వేసుకున్నాను. అరే ఫస్ట్ ఏం చేసుకుంది, నన్ను మీరు దయ్యంలాగా చూస్తున్నారని లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంతమంది అరే మీరు అన్ని వీడియోస్లో చూసినట్టున్నారేమో, కొంతమంది అయితే ఇది మొత్తము బాటిల్ తీసుకొని పూసుకుంటారు. నాకు ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు ఏదో అనిపిస్తుంది. ఆ రజిత నారియల్కి వెయిటింగ్ చేస్తుంది. వాళ్ళ తమ్ముడు దీన్ని ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడు, తమ్ముడు ఉంటే చాలు గొడవ. పాప మా ఫ్రెండ్ ఒక అతను సాయి ఉంటాడు, అతను చాలా సీరియస్ అవుతాడు. నేను ఇట్లా వేసుకుంటున్నా, రజిత నీకేమనిపించట్లేదా అంటే అది బ్రష్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ బ్రష్ పోయింది, వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి, చుట్టాలింటికి. ఇప్పుడు ఈ కలర్ వేసుకుంటా చీక్స్కి. వేసుకో చీక్స్ ఒకటి ఉండే, కానీ ఆ పౌడర్ మా తమ్ముడే రగ్గుట్టు. నా 7th బర్త్డే గిఫ్ట్ అది, మేకప్ కిట్ ఫుల్, కానీ మా తమ్ముడు ఇరగొట్టిండు. అది ఇప్పుడు డ్యామేజ్ అయింది.
మళ్ళీ మనకి ఫుడ్ ఛాలెంజెస్, కలర్ ఫుడ్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. దానికోసం వెయిట్ చేయండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ దొరికితే చేద్దాం, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే చేద్దాం, లేకపోతే మా మమ్మీ వద్దంటుంది. అనవసరంగా నా పనులు పక్కన పెట్టి నీ వీడియో తీయడానికి వస్తాను కదా. కింద డార్క్ ఉంది. నైట్ బాగా వేసుకున్నా, కానీ ఇప్పుడు టెన్షన్ బాగా వేసుకోలేదు అనుకుంటా. పైన ఇది తీస్తే పడుతుంది కదా. ఒక పని చేద్దాం, బరువంతా దీంట్లో పెట్టేసి అది తీసుకొని ఆ డబ్బా ఇది పెట్టేద్దాం, పడుకుని గ్రేట్ ఐడియాని. అరదితో ఒకసారి చూడండి, ఇదంతా నాదే. నేను యాక్చువల్లీ అన్నీ కలిపిపోయి మిస్ అవుతున్నాయని స్టోర్ చేసుకున్నా. ఇది కెనడా నుంచి తెచ్చిన మా అత్త లిప్ గ్లాస్. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ పెట్టుకున్నారు. నేనైతే తెచ్చిన పిల్లగా అత్త నీకు కూడా తెచ్చింది కదా అన్న. మా మమ్మీ బ్యాగ్లో ఎన్ని నెయిల్ పాలిష్లు, ఎన్ని లిప్స్టిక్స్ ఉంటాయంటే అందరూ వాళ్ళ చెల్లెలు తెస్తూనే ఉంటారు. అమ్ములనే ఒక పిన్ ఉంటుంది, తను ఎప్పుడు మమ్మీకి అక్కడి నుంచి బ్రాండ్ లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, మేకప్ కిట్స్ అన్నీ తెస్తుంది. మమ్మీ అయితే నాకు ఆర్డర్ చేయకుండా అన్నీ తను ఆర్డర్ చేసుకుంటాను. సో దీని లోపల నేను అన్నీ పెట్టుకున్నాను. ఈ బటర్ఫ్లై ఇది మీకు చైన్ ఇష్టమా? కొంతమందికి చాలా ఇష్టం. ఇది మా కజిన్ ఇచ్చిందనమాట. తనకి 3 చైన్స్ ఉన్నాయని నాకు ఒకటి ఇచ్చింది. మీతో కొన్ని సీక్రెట్స్ విషయాలు చెప్పుకుంటా అని అంటున్నాను. సో ఈ లుక్ మీకు ఎట్లా నచ్చిందో కామెంట్స్ చేయండి. కొంతమందికి జ్వరం ఎక్కిందనుకుంటా. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొన్ని వీడియోస్లో లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మా తమ్ముడికి చేద్దాం మేకప్. సో నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ చేయండి. ఈరోజైతే బాయ్ బాయ్.